हलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्रीहरि शारदा माता कृपा कटाक्षमुलतो महासन्निधाనం వారి భారతీ తీర్థస్వామి వారి ఆశీస్సులు, సన్నిధానం వారి విజయశేఖర భారతీ స్వామి వారి ఆశీస్సులతో వారికి మనఃపూర్వక సాదర ప్రణామములు సమర్పించుకుంటూ ఈరోజు సభా సదస్సును అలంకరించినటువంటి పెద్దలకు మహామహులు వచ్చారు. వారందరిలో నేను చాలా చిన్నవాడిని. అలానే ఇక్కడ ఈ శ్రోతలుగా వచ్చినటువంటి ఆశీర్వైనటువంటి వారికి అందరికీ సాదరపూర్వకమైనటువంటి ప్రణామములు సమర్పించుకుంటూ మా బాల శ్రీనివాసరావు గారు నాకు ఇవాళే వారిని చూసింది, వారి గురించి విన్నాను. నన్ను వారు ఇది ఇక్కడికి ఆహ్వానించినప్పుడు నేను ముఖ్య అతిథిగా అంటే కొంచెం ఆలోచించాను. సరే, ముఖ్యంగా నేను వచ్చింది కారణం ఏంటంటే నాకు ఆనందం అనిపించింది. బ్రాహ్మణ పిల్లలకు ప్రోత్సాహకరమైనటువంటి ఈ బహుమతులు అందజేస్తున్న విషయం నాకు మనసు ఆనందపరిచింది. వెంబట్టి నేను ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే నేను ఏ పని చేసినప్పటికీ కూడా నాకు శృంగేరి స్వామి వారి ఆశీస్సులు, వారి గురువు గారి ఆశీస్సులు ఉంటాయి. వారు ఎందుకో మనసులో నాకు వెళ్ళమని చెప్పినట్టు అనిపించి నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా సంస్థను నడుపుతున్నాము. కానీ ఇవాళ నేను వారి చూసిన వీడియో చూసిన తర్వాత మేము చేసేది చాలా తక్కువ అనిపించింది. మేము చాలా చిన్నవాళ్ళం, చేస్తున్న సంఘ సేవ చాలా గొప్పది అని చెప్పి నేను ఈరోజు ఆనంద భాషలు చెందాను. ఈ సంస్కృతి అనేది మనం జీవన విధానాన్ని బట్టి ఆలోచనలు, ఆచారాలు, కళలు, మన ఈ ఆహారపు అలవాట్ల సమ్మేళనం ఈ సంస్కృతి అనిపించుకుంటుంది. ఈ సంస్కృతి మధ్యలో కొంతకాలం 35-40 సంవత్సరాల క్రితం వెనకబడిపోతుందేమో అనిపిస్తున్న దశలో కీర్తిశేషులు విశ్వనాథ్ గారు మనందరికీ తెలిసినటువంటి శంకరాభరణం, సాగర్ సంఘం అటువంటి పిక్చర్లు, సినిమాలు తీసి సంఘానికి చాలా మేలు చేశారు. తద్వారా ఆ తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి మంచి విలువ, ఆదరణ లభించి బ్రాహ్మణుల యొక్క పిల్లలు చాలా మంది సంగీతము, నాట్యము ఇటువంటి కళలలో చాలా ప్రావీణ్యత సంపాదించి చాలా మంది దీన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వేడుక కోసమో ఆనందం కోసమో కాకుండా సాంప్రదాయాల్ని నిలబెట్టేటట్టుగా మరియు జనాల్ని ఒక ఐక్యత, జనసందోహం ఐక్యతగా, ఇప్పుడు ఇవాళ ఇద్దరు కూర్చున్నారు అంటే ఐక్యతగా ఉండటానికి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా దోహదపడతాయి. ఇదే కాకుండా ఇది భాషకి అతీతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు. శంకరాభరణం అనేక దేశాల్లో అనేక భాషల్లో కూడా డబ్బింగ్ చేయబడి ప్రదర్శింపబడింది. కొన్ని సంవత్సరాలు నడిచింది మా చిన్నతనంలో. అందుకని భాషకి అతీతమైనది, ప్రపంచం యొక్క జనాల్ని కూడా ఒక చోటికి చేర్చగల శక్తి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు ఉన్నది. అది బాలశ్రీ శ్రీనివాసరావు గారు ఎంచుకుని ఆ పంథాలో వారు 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు. ఇదే కాకుండా మన పూర్వీకులు మనకు ప్రాచీనమైనటువంటి కళలని మనకు అందించి తద్వారా ఆ కళలని మనం భావి తరాలకి అందించడానికి కూడా మనం ఈరోజు సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక బాల శ్రీనివాసరావు గారి ఈ సంస్థను నడపడం కాదు, మనందరం మన పిల్లలకి ఎలా అయితే చేశామో, ఎలా అయితే ఈరోజు ప్రోత్సహించి ఇక్కడికి తీసుకొచ్చామో, అలానే ఈ సాంస్కృతిక కళని భావి తరాలకు అందించడానికి కూడా సమాయత్తం అవ్వాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా వారికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా
ఈ సాంస్కృతిక కళలు అనేది ఈ యాంత్రిక యుగంలో అందరూ స్ట్రెస్ గురవుతున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వ్యాపారవేత్తలు మరియు చాలా ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. అది తగ్గాలి అంటే రోజు 1 గంట 2 గంటలు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం వారు చూసినట్లయితే మనసుకు ప్రశాంతత, స్వస్థత చెప్పుతుందని కూడా చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలా కర్ణాటక సంగీతంలో రాగాలు కొన్ని రోగాలను తగ్గిస్తాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చాలా మంది మనకు ఉద్బోధిస్తూ ఉన్నారు. ఈ కళలే కాకుండా ఇంకొక విధానం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో వెస్ట్రన్ కల్చర్ వచ్చి మన దేశంలో అడుగుడుతోంది. ఈ వెస్ట్రన్ కల్చర్ ని మనం తగ్గించి మన సంస్కృతిని పెంచేటటువంటి దారులు వెతుకుతూ వెస్ట్రన్ కల్చర్ ని దూరం చేసే వ్యవహారం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే మన కళలు, మన ప్రాచీన కళలు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. మన దేశంలో వెస్ట్రన్ కల్చర్ వచ్చి పడుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం యువతకి ఎంతైనా ఉంది. మన తర్వాత పౌరుల్ని శ్రీనివాసరావు గారి లాగా ఇప్పుడు ఈ పిల్లల్ని నేటి పౌరులు కాబట్టి వాళ్ళని సంఘానికి పనికొచ్చే వ్యక్తులుగా వారు తీర్చిదిద్దుతున్నారు. అలానే యువత దాన్ని అడ్డుకొని వెస్ట్రన్ కల్చర్ని, మన కల్చర్ని ప్రోత్సాహపరిచే విధంగా యువత తయారవ్వాలని కూడా నేను ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, బ్రాహ్మణత్వము మనం పెట్టాము. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని పెట్టారు గురుగారు. బ్రాహ్మణ సంక్షేమము అన్నప్పుడు వారు సంక్షేమం బాగానే చేస్తున్నారు. బ్రాహ్మణులు చాలా వెనుకబడి ఉన్నారని ఇందాక మనం ఆ స్క్రోల్స్ చూసాం. బ్రాహ్మణులు ఎప్పటికీ వెనుకపడరండి. అంటే అఫ్కోర్స్ ఫైనాన్షియల్ గా వెనకబడి ఉండొచ్చు, మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ వెనకబడడం అనేది లేదు. మనం వెనకబడిపోతున్నాము కారణం ఏమిటంటే, మనము నిత్యము చేయవలసినటువంటి గాయత్రి చేయడం లేదు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలకి ఉపనయనాలు చేయడం లేదు. ఎప్పుడో 30 సంవత్సరాలకి ఉపనయనాలు చేస్తాం, పెళ్లి ముందు ఉపనయనాలు చేస్తాం. అప్పటిదాకా వారు గాయత్రి చేయరు. ఒక సైనికుడు యుద్ధానికి పోతున్నాడు అంటే కవచాన్ని ధరించి, అస్త్రాలను ధరించి యుద్ధానికి పోతాడు. ఊరికే చేతులు ఊపుకుంటూ పోతే లాభం లేదు. మనం చేయాల్సిన ధర్మం, బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మడిగా పుట్టడమే కాదు, బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తించాలి. బ్రాహ్మణ ధర్మం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారు బ్రాహ్మణ ధర్మము, సంస్కృతి, సంస్కారము ఉన్నవాడు కాబట్టి మీ పిల్లలకి ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నేర్పిస్తూ ఇక్కడికి రాగలిగారు. మొన్న మేము ఈ నెలలోనే విశ్వశేఖర భారతీ స్వామి వారి ఆశీస్సులతో మే 13వ తారీఖున మా విష్ణు సహస్రనామ క్షేత్రం తట్టేనారంలో ఒక సామూహిక ఉపనయన కార్యక్రమం నేను నిర్వహించాను. దాంట్లో నాకు ఫోన్లు వచ్చేవి. ఒక్కొక్క రోజు అర్ధరాత్రి 50 సంవత్సరాలు ఆయన ఉపనయనం చేసుకుంటాను ఫోన్ చేశాడు నాకు. 50 సంవత్సరాలండి, అప్పటికి పెళ్ళి 4 పిల్లలు పుడతారు కూడా అని నేను అన్నాను. మీ అందరికీ కాదండి ఉపనయనం, మేము 18 సంవత్సరాల లోపు వారికి ఉపనయనం చేయదలుచుకున్నాము అని చెప్పి ఇక్కడ ఈ వీడియో తీసాయని కూడా మాకు వీడియోకి అప్పుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈయన ఆయనకి కూడా తెలుసు. ఏమంటే చూశారు కదా, 34 సంవత్సరాలు ఆయన ఆ ఉపనయనంలో కూర్చోబెట్టాల్సి వచ్చింది. సరే 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. సరే అది వేరే విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన బ్రాహ్మణులు చేయాల్సిన ప్రాథమికమైనటువంటి ఇదేంటంటే, బాధ్యత ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లలకి 18 సంవత్సరాలు, అట్లీస్ట్ 18 సంవత్సరాల్లో ఉపనయనం చేయాలని నా ప్రార్థన. వేరేగా అన్యథా భావించొద్దు. నేను సద్భావంతో చెబుతున్నాను. శృతులు, స్మృతులు, పురాణాలు అన్ని కూడా మనకి ఇవే ఉద్భవిస్తున్నాయి. ఫస్ట్ సంధ్యావందనం చేయండి, బ్రహ్మయజ్ఞం చేయండి, తర్వాత తల్లిదండ్రులు లేని వాడు పితృతర్పణం చేయండి. ఈ 3 చేసి బయటకెళ్ళండి. మా నాన్నగారు చెప్పేవారు, శివపంచాక్షరం చేయకుండా చూరు దాడకూడదురా అనేవాడు. చూరు అంటే పంచలు ఉంటాయి కదా, పాకలు, ఆ పాకలు చూరు అనేవాడు. ఆ చూరు దాడుతురా, శివపంచాక్షరం చేసిన రా అనేవాడు. అటువంటిది మనం పిల్లలకి నేర్పాలి. సాధ్యమైనంత వరకు బ్రాహ్మణ సంస్కృతిని పెంచాలి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఈ సంస్థని ఇలా నడుపుతున్నారంటే దీని వెనక వారి కృషి చాలా కనిపిస్తుంది. బంగారయ్య గారు, అక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మాకు సన్నిహితులే, మా కార్యక్రమాలు కూడా వస్తుంటారు.
మన రామాయణ నవాలిక పెట్టినప్పుడు బంగారు గారికి పిలిచారు, వారు కూడా వచ్చారు. వారు కూడా ఇటువంటి కార్యక్రమాలకు చాలా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. వారు కూడా సింగేరి స్వామి వారి శిష్యులు, ప్రథమ శిష్యులు. వారి యొక్క ఆదరణతో వారి యొక్క కార్యకలాపాలను కూడా మేము కూడా పాల్పంచుకుంటూ ఉంటాం. ఒక కార్యక్రమం నడపాలి అంటే, ఒక సంస్థను నడపాలి అంటే ఎంత కష్టమో మాకు తెలుసు, మేము అనుభవిస్తున్నాం. మేము మన దేవాలయం పెట్టాం. స్వామివారి అక్టోబర్ 30 నుంచి ప్రతిష్టాపన కుంభాభిషేకం చేసే ఆ దేవాలయం నడపడానికి నిత్య నైవేద్యాలకి మేము మళ్ళా అందరి చుట్టూ తిరగాల్సి వస్తాం. అందుకని ఒక సంస్థ, నేను వారిని ఫస్ట్ మొన్న అడిగాను, ఎవరి మీరు ఈ సంస్థను ఎలా నడుపుతున్నారని అడిగాను. ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన ఎవరు నాకు తెలియదు. ఎందుకో నాకు సాధక పథకాలు నాకు తెలుసు, నేను చేస్తున్నాను కాబట్టి. ఇంత సంస్థను మీరు ఎలా నడుపుతున్నారంటే నవి ఏదో చెప్పారు, చిన్నగారు మాట చెప్పారు. అందుకని వారు ఇంత కృషి చేసి ఇంత వెనకదాన్ని నడుపుతున్నారంటే వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ, సర్వం విష్ణుమయం జగత్ నాకు ఈ సమయం ఇచ్చి నన్ను ఇక్కడికి ఇచ్చి ప్రోత్సహించి వారు ఈ కార్యక్రమాల్లో నాకు పాల్పంచుకునే భాగ్యాన్ని కల్పించినందుకు సభాముఖంగా వారందరికీ కూడా, మీ అందరికీ కూడా వినయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.